హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరం ఇంట్లోనే ఉన్నాము. ఈవెన్ ప్రతి ఒక్క మనిషి ఈ ప్రపంచంలో ఆల్మోస్ట్ చాలా వరకు బోర్ కొట్టేస్తుంది. ఇంట్లో వాళ్ళ కోసం వండడమే సరిపోతుంది కదా. నేనైతే దోశ పిండి రుబ్బలేక ఇన్స్టెంట్గా అయిపోయే దోశ ఇవాళ ప్రిపేర్ చేసుకున్నాను. 10 నిమిషాల్లో చక్కగా రెడీ చేసేసుకుని హ్యాపీగా దోశలు వేసి పెట్టేయచ్చు అనమాట. అలాంటి టేస్ట్ అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంటాయి. ట్రై చేయాలంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. వీడియో కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను. అండ్ ఈరోజు మీకు ఒక మంచి విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, మేము ఇప్పటివరకు నేను ఎన్నో కొలాబరేషన్స్ చేసి ఉన్నాను. వాళ్ళల్లో ఎస్పెషల్లీ రెగ్యులర్గా అయితే నేను మమాఎర్త్ వాళ్ళే చేస్తూ ఉంటాను. ఇప్పుడు బ్రాండ్స్ అనేవాళ్ళు కేవలం వాళ్ళ యొక్క బ్రాండ్ ప్రమోషన్ అనే కాకుండా ఇట్లా ఏదైనా అవసరం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి అంబాసిడర్గా పనిచేసిన మాలాంటి వాళ్ళకి గుడ్నెస్గా ఈ విధంగా చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. వాళ్ళు మనం ఈ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, WHO ప్రకారంగా అవన్నీ కూడా రాసేసి నాకు పంపించారు. అలాగే దానికి తోడుగా నాకు కొన్ని శానిటైజర్స్ కూడా ఈ పార్సల్ అనేది వచ్చింది. ఈ టైంలో ఇంపార్టెంట్ పార్సల్స్ తప్ప ఏవి అయితే ఎవరికి రావట్లేదండి. ఓన్లీ మెడికల్ రిలేటెడ్వే వస్తున్నాయి కాబట్టి హ్యాండ్ శానిటైజర్స్ అనేవి పంపించారు. ఎన్ని ఉన్నాయో చూద్దాం. చూసారు కదా, బోల్డ్ అని ఉన్నాయి. అంటే నన్ను కొన్ని వాడుకోమన్నారు. కావాలంటే చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎవరైనా అంటే వాచ్మెన్ ఇట్లా కొంచెం ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అవసరమైతే ఇమ్మని చెప్పారు. అట్లా ఇవ్వడానికి తీసుకున్నాను. అండ్ ఇంకా ఈ మామాఎర్త్ వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఆల్మోస్ట్ వీళ్ళ అన్ని ప్రొడక్ట్స్ కూడా ఆల్ న్యాచురల్ ఉంటాయండి. కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్లాస్టిక్ వాడుతున్నా కూడా వాళ్ళు రీయూజ్ చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది అయితే ఉండదు. అండ్ కాస్ట్ కూడా వాళ్ళు రాయలేదు చూడండి. MRP దగ్గర ఒక 1 గుడ్ డీడ్ అని చెప్పి రాసి పెట్టారు. చాలా హ్యాపీ అనిపించింది. ఒక బ్రాండ్ వాళ్ళకి మేము కొలాబరేషన్స్ చేస్తూ వాళ్ళేదో మాకు వాళ్ళ బిజినెస్ని మేము చెప్పించుకోవడమే కాకుండా అవసరమైన సమయంలో మా యొక్క అవసరాన్ని కూడా గుర్తించి ఈ విధంగా ఇట్లాంటి ఒక మంచి ప్రోడక్ట్ మాకు ఉపయోగపడేది పంపిస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్ టు మామాఎర్త్ అండి. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. వాళ్ళు కనీసం ఆ శానిటైజర్ ప్రైస్ కూడా మెన్షన్ చేయకుండా కొన్ని ప్రోడక్ట్స్ అయితే నాకు పంపించారు. ఇవి మొత్తంగా నేను ఆల్రెడీ అంటే కౌంట్ చేసుకున్నాను కదా మీకు వీడియో షూట్ చేసేటప్పుడు 25 వచ్చాయి. ఒకటి నేను ఇంట్లో యూజ్ చేసుకున్నాను, మిగిలినవన్నీ ఇందులోనే పెట్టి ఉంచాను. వీటిని నేను కింద వాచ్మెన్ వాళ్ళకి కానీ ఇంకెవరికైనా ఇవ్వాలంటే నేను ఇస్తాను. కొన్ని మా కోసం మేము ఉపయోగించుకుంటాం. ఇప్పుడు మనది కూడా అవసరమే కదా. అదండి, చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఒక బ్రాండ్ నుంచి ఒక మంచి హెల్ప్ అనేది అందినందుకు. ఎందుకంటే నాకు తెలుసు, నేను అప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు గుంటూరులో ఏముందిలే, హైదరాబాద్ అయితే ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి అంటున్నాను. కానీ ఎన్ని మెడికల్ స్టోర్స్ లైక్ అపోలో, మెడ్ ప్లస్ ఎక్కడ తిరిగినా నో స్టాక్ నో స్టాక్ నో స్టాక్. నేను ఆశ్చర్యపోయాను. అరే హైదరాబాద్ వెళ్తే ఈజీగా దొరుకుతుంది అనుకున్నాను. ఇక్కడ హ్యాండ్ శానిటైజర్ దొరకలేదు నాకు. ఇంట్లో ఉన్నదే యూజ్ చేసుకోగలిగాను. కానీ మళ్ళీ జర్నీలో రిటర్న్లో హెల్ప్ అవుతుందని చెప్పి ట్రై చేస్తే నాకు అస్సలు దొరకలేదండి. అంత కష్టంగా ఉంది స్టాక్ అనేది ఎక్కడ కూడా దొరకడం. అటువంటి ఎంతో ఈ టైంలో యూస్ఫుల్ అయ్యేటటువంటి నాకు ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు మామాఎర్త్. చాలా థ్యాంక్స్ అనమాట. ఇంకైతే మన రొటీన్ బ్లాగ్ వచ్చేస్తుంది. పదండి చూసేద్దాం. నేను ఈవినింగ్ పిల్లల కోసము ప్యాన్ కేక్స్ చేశాను. కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. మీకు అంటే ఓపిక ఉంటే ఇలా ట్రై చేయండి, రిజల్ట్ ఇంకా బాగుంటుంది. లేదు అంటే నేను చెప్పే ప్రాసెస్ని కొంచెం మాడిఫై చేసి చెప్తానంటే మార్చి చెప్తాను, అలా కూడా ప్రయత్నించవచ్చు. ఈ ప్యాన్ కేక్స్ చేయడానికి నేను 2 గుడ్లు తీసుకున్నానండి ఇంట్లో. వాటిలో ఏంటంటే మనము పచ్చసొన తెల్లసొన 2 సెపరేట్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ గుడ్లతో మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే బౌల్స్ ఎక్కువ యూజ్ చేసి బీట్ చేసేవి అన్నీ కూడా మనకి స్మెల్ వచ్చేస్తాయి. మన కిచెన్ అంతా కూడా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, గుడ్డు వాసన. కడిగిన తర్వాత కూడా వెజల్స్ కంపోస్తూ ఉంటాయి. నాకు గుడ్డు వాసన అస్సలు నచ్చదు, ఆ పట్టేసిన స్మెల్ అనేది. ఒక స్మాల్ టిప్ ఏంటంటే, మీరు ఆ బౌల్స్ కడిగిన తర్వాత కూడా ఇంకా మీకు స్టిల్ స్మెల్ వస్తూ ఉంటే కొంచెం నిమ్మకాయ రసము నీళ్లు వేసేసి అందులో కడిగేసి పక్కన పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మన రెసిపీలోకి వచ్చేసేద్దాము. నేను పచ్చసొన వరకు సపరేట్ తీసుకుని దాంట్లో వెనీలా ఎసెన్స్ డ్రాప్స్ వేశాను. అలాగే ఇప్పుడు కొంచెం పిండి మనము ఫ్లోర్ తీసుకోవాలి. మీరు గోధుమ పిండితో చేసుకున్నా మైదాతో చేసుకున్నా అది వేసుకుని ఇప్పుడు పచ్చసొన వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం సైడ్కి ఉంచుకున్నటువంటి తెల్లసొనని ఇప్పుడు బీట్ చేసుకుందాం. ఇట్లా టైట్గా అయిందని నేను ఇంకొంచెం కొద్దిగా పాలు కూడా వేశాను. ఒక చిన్న 2-3 స్పూన్ల పాలు అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ తక్కువ క్వాంటిటీ కదా చేసుకుంటుంది, ఎక్కువ పాలు అవసరం లేదండి. కొద్దిగా నేను అవి కలిపి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదేంటంటే
ఈ 2 ప్రాసెస్ చేయడం వల్ల ఫ్లఫీనెస్ అనేది బాగా వస్తుంది. సో అట్లా రావడం కోసమని మనం రెండు సపరేట్గా చేస్తున్నాము. ఇంతవరకు మేము చేయలేమండి అనుకుంటే సింగిల్ బౌల్లోనే గుడ్లనే విగ్గులు కొట్టేసి కొంచెం వెనీలా ఎసెన్స్, అలాగే కొంచెం పిండి, మీరు కప్పు పిండి తీసుకుంటే కప్ షుగర్ తీసుకోండి. గుడ్లు 2 తీసుకున్నాము. కొంచెం బేకింగ్ పౌడర్ ఉంటే వేసుకోండి. ఈ ప్రాసెస్కి బేకింగ్ పౌడర్ కూడా అవసరం లేదు. ఇవన్నీ వేసేసి కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. చాలామంది నాకు ఇంతకుముందు ప్రీవియస్ కమెంట్స్లో వెనీలా ఎసెన్స్ లేకపోతే ఏం చేయాలండి అన్నారు. గుడ్డు ఉంటుంది కాబట్టి వెనీలా ఎసెన్స్ వేస్తే ఆ స్మెల్ అనేది రాదు. అది వేయకపోతే గుడ్డు వాసన వస్తుంది కాబట్టి మీరు దాల్చిన చెక్క పొడి వేసుకోండి. సో అది కొంతవరకు, లేదంటే యాలకల పొడి కొద్దిగా మనకు ఆ స్మెల్ అనేది తగ్గిస్తుంది, గుడ్డు వాసన అనేది. సో ఈ విధంగా అంతా చేసుకున్నాక మన ఈ 2 బ్యాటర్స్ని మిక్స్ చేసుకోవాలి. ఇక బాగా కలపకూడదండి, బీటింగ్ చేయకుండా కొంచెం చేత్తో ఇట్లాగా మిక్స్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ప్యాన్ కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇంత చేయలేము అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ సింగిల్ దాంట్లో వేసేసి కలిపేసుకోండి, లేదంటే ఒక మిక్సీ జార్లో వేసేసినా కూడా సరిపోతుంది. పిల్లలకి చాలా బాగుంటుంది. ఇప్పటికి వాళ్ళు ప్రతిరోజు మనం ఏదో ఒక డీప్ ఫ్రై ఐటమ్ అనో చక్రాలను అవి ఇవి పెట్టాలి అని బోర్గా అనిపించినప్పుడు త్వరగా చేయొచ్చు. చక్కగా గుడ్లు ఉంటాయి, ప్రోటీన్ వస్తుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, ఫ్లఫీగా వస్తాయి, సేమ్ కేక్ తిన్నట్టే ఉంటాయి. కాకపోతే కేకు అన్నప్పుడు మనం ఇప్పటికిప్పుడు పరిగెట్టి బేకరీ నుంచి తేలేం కాబట్టి ఈ ప్యాన్ కేక్స్ చేసి ఇవ్వండి, తప్పకుండా వాళ్ళు కేక్ లాగానే ఫీల్ అవుతారు, చాలా బాగా వస్తాయి అన్నమాట. సో కొంచెం నూనె రాసేసి తీసుకుని టిష్యూతో తుడిచిన తర్వాత వేయండి. మంట అయితే అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు, పెట్టారా మాడిపోతాయి. 1 నిమిషం 2 నిమిషాల్లో మనకి ప్యాన్ కేక్స్ రెడీ అయిపోతాయి ఒక్కొక్కటి. జస్ట్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, జాగ్రత్తగా చూసి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేశాక కూడా జస్ట్ అట్లా ఒక 1/2 నిమిషం ఉంచుకొని తీసేసుకోవడమే, మీకు పర్ఫెక్ట్గా కాలుతాయి. అంతకంటే ఎక్కువ సమయం ఉంచారంటే బొగ్గుల్లాగా మాడిపోతాయి, మీకు రుచి కూడా అనిపించదు, వేస్ట్ అయిపోతుంది పిండి అదంతా, గుడ్లు. ఇలాగే ఇంకా మిగిలిన పిండి అంతా కూడా నేను చేసేసాను. సో ఇప్పుడైతే స్నాక్స్ చాలా వరకు పిల్లల వరకే చేస్తున్నానండి, ఎందుకంటే ఇంట్లోనే ఉండి వాళ్ళతో పాటు ఏదో ఒకటి తిని నేను ఇంకా పని చేస్తున్నా కూడా తినటం కూడా ఎక్కువైపోయింది ఇంట్లో ఉండి. సో కంట్రోల్గానే ఉంటున్నాను. ఇప్పుడు చేసింది చూడండి ఎంత బబుల్స్ వచ్చాయో. సో చాలా అంటే చాలా ఫ్లఫీగా ఉంటుందన్నమాట. పిల్లలు తినేటప్పుడు ఎగ్జాక్ట్లీ దే ఫీల్ దట్ దే ఆర్ ఈటింగ్ కేక్, వాళ్ళు కేక్ తిన్నట్టే ఫీల్ అవుతారు. సో ఇది కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరే నాకు పిక్స్ చెప్పండి. అండ్ బాగా గుర్తుంచుకోవాల్సింది మంట విషయం, కొంచెం మంట ఎక్కువైనా పొరపాటును కూడా వేస్ట్ అయిపోద్ది, దయచేసి నన్ను తిట్టుకోవద్దు. సో చాలా కేర్ఫుల్గా ట్రై చేసి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ వీటి మీద కొద్దిగా హనీ కానీ మాపిల్ సిరప్ అని దొరుకుతుంటుంది కదా, షుగర్ సిరప్ లాగా, అలాంటిది ఏదైనా వేసుకున్నా బాగుంటుంది. ఒట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఇవాళ ఈ సింపుల్ రెసిపీ అయిపోయిన తర్వాత ఈరోజు అంటే ఇదంతా వర్క్ నేను నిన్న చేశానులేండి, ఈవినింగ్కి వేస్తున్నాను కదా వీడియో. సో నిన్నటి కొంచెం ముక్క, ఈరోజు కొంచెం ముక్క మిక్స్ చేశాను. సో ఈరోజు ఇందాక స్నాక్స్ టైంలో ఏం చేశానంటే వాటర్ మెలన్ తెచ్చుకున్నారు వీళ్ళు. ఈ వాటర్ మెలన్ కూడా మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే నిన్న ఆల్రెడీ మేము కట్ చేసుకున్నామండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఒక కవర్ చూసారు కదా, సో ఆ కవర్లో మనం చుట్టు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఇదేంటంటే బ్లెండర్, మీ అందరికి తెలిసి నేను తీసుకుంది, దాంట్లో షుగర్ ఆల్రెడీ గ్రైండ్ చేసి నేను అలాగే పెట్టి ఉంచుకుంటున్నాను. నిమ్మరసం తాగాలన్నా సబ్జా గింజలకైనా ఇన్స్టెంట్గా జస్ట్ 1 సెకండ్ అలా మిక్స్ చేసుకుంటే కలిసిపోతుంది. సో ఇప్పుడు నేను గ్రైండ్ చేయడానికి జ్యూస్ చేసుకోవాలి కదా, సో అందుకని అది ఎందుకు తెచ్చుకున్నానంటే దాని గ్రైండింగ్ ఉన్న బ్లేడే తీసుకొచ్చి ఇప్పుడు ఈ పొడవుగా ఉన్న జార్కి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఈ చాకు కూడా మీకు మొన్న అన్నీ చూపించాను కదా, నిన్నే అనుకుంటా వీడియోలో చూపించాను. సో ఇట్లాగా తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆ కవర్ని జాగ్రత్తగా ఇట్లాగా ఫిక్స్ చేసేసుకుంటే ఎయిర్ అనేది లోపలికి వెళ్ళదు కాబట్టి పండు అనేది, అదే మనకి ఫ్రూట్ అనేది పాడవకుండా మంచిగా ఉంటుంది. ఎయిర్ ఎక్కువ వెళ్తేనే తొందరగా పదార్థం పాడవుతుంది. ఇప్పుడు హ్యాపీగా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే, బాగుంది కదా. సో ఇదేంటనేది కూడా చూపిస్తాను, మళ్ళీ కొంతమంది అడుగుతారు. ఇవి నేను అమెజాన్లో తెప్పించుకున్నాను. ఇట్లా 2 పొడవుగా వచ్చాయండి నేను ప్యాక్ చేసినవి ఆర్డర్ చేస్తే. బట్ చిన్న వాటికి పొడవుది వేస్ట్ అయిపోతుందని చెప్పేసి నేను దీన్ని 2గా కట్ చేసేసాను ఒకదాన్ని. సో దట్ చిన్న వాటికి అంటే లైక్ ఏదైనా చిన్న ఫ్రూట్స్కి, తర్బూజా అట్లాంటి వాటికి చిన్న రోల్ వాడతాను, పొడవుగా ఇట్లా ఉన్న వాటికేమో ఇది యూజ్ చేస్తాను అనమాట. సో అలా జాగ్రత్త పడుతూ చేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పుచ్చకాయ ముక్కల్ని ఇందులో వేసేసి గ్రైండ్ చేసుకోవచ్చు. నాకు పుచ్చకాయ ముక్కలు తినటం కంటే జ్యూస్ తాగడం ఇష్టం. ఆ పుచ్చకాయ ముక్కలు ఏంటో 1-2 తినంగానే కడుపు బాగా నిండిపోయినట్టుగా అనిపిస్తుంది. సో నేను అంత ఎక్కువ తినలేను కాబట్టి నేను జ్యూసే ప్రిఫర్ చేస్తాను. షుగర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎండాకాలం కదా, నేను కొంచెం వేసుకున్నానులేండి, చలవ చేస్తుంది కదా పంచదారతో తాగితే అని, కూలింగ్గా అనిపిస్తుంది మనకు కొంచెం.
సో కట్ చేయడం కూడా చూసారు కదా, నేను ఇంకా మరీ కట్ చేయడం కూడా ఎక్కువసేపు చూపిస్తే బోర్ అనిపిస్తుంది అని కట్ చేసేసాను. ఇలాగా ట్రయాంగిల్గా కట్ చేసి ఇస్తే పిల్లలకి వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను కాస్త పంచదార కూడా వేసేసుకున్నానులేండి పౌడరు. ఇప్పుడు అదే అటాచ్మెంట్ దానికున్న తీసుకొచ్చి దీనికి పెట్టేసేసి మనము బ్లెండర్ అనేది ఆన్ చేసేసుకుని ఇట్లా పెట్టేస్తే హ్యాపీగా తిరిగేసి మంచిగా రెడీ అనేది అయిపోతుంది. బట్ మిక్సీ అలవాటైపోయి అది పట్టుకోవాల్సిన అవసరం లేకపోయింది. నేను అనుకుంటాను, మర్చిపోయి ఆ చెయ్యి మాత్రం దాని మీదే ఉంచుతాను. మిక్సీ జార్ అలవాటైపోయి అదేదో పడిపోద్దేమో అన్న భయంలాగా అలాగే చెయ్యి ఉంచుతూ ఉంటాను అనమాట. సో చూసారా, మన యమ్మీ జ్యూస్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. హాయిగా తాగేసేయచ్చు. దీంట్లో కొంచెం అల్లం ముక్క వేసుకుందాం అనుకుని మర్చిపోయానండి. సో అది కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారా, మన సబ్స్క్రైబర్ నేను చెప్పినటువంటి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసి తనకు వచ్చినటువంటి రిజల్ట్ తన పిక్తో సహా నాకు పంపించారు. అక్క, ఇంతకుముందు నా జుట్టు తక్కువ ఉండేది, ఇది వాడాక ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పి. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. రెసిపీస్ అంటే ఓకే చేస్తున్నారు, కానీ జుట్టు అనేది అందరికీ చెప్పే టిప్స్ వర్క్ అవ్వాలి కదా. సో వాళ్ళంతా హ్యాపీగా వాళ్ళ జుట్టు నేను పెట్టిన ఏ ఆయిల్ అనేది దాంతో సహా నాకు ఫోటో పంపిస్తే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా చూసారు కదా, పొటాటో బ్రెడ్ చేశానండి అని చెప్పేసి. ఇంకా రెసిపీస్ చేసిన వాళ్ళందరి పిక్స్ కూడా ఇక్కడ పెట్టాను చూడండి. కొంతమంది రెసిపీ బ్రెడ్ చేశారు, కేక్ చేశారు, కాఫీ చేశారు, ఇట్లా అన్ని పిక్స్ వస్తాయి, చూసేసేయండి. మీరు ఇలా పంపిస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకు ముందు నుంచి నేను అసలు ఫాలో అప్ చేసుంటే మంచిగా మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా చక్కగా ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. బట్ నేను పెద్దగా పట్టించుకోలేదు. స్టిల్ ఇంకా ఇప్పటి నుంచి అయినా సరే మనం మంచిగా మన ఇన్స్టాగ్రామ్ని కూడా మంచిగా యూస్ చేసుకుందాము. ఇప్పుడే నేర్చుకున్నాను నేను కూడా పర్ఫెక్ట్గా యూస్ చేయడం. సో పిక్స్ అన్నీ కూడా చూసేస్తున్నారు కదా. మరి వాళ్ళ బ్లాగ్ ఎలా అనిపించింది చెప్పండి. అలాగే మీరు ఏమైనా నేను చెప్పిన టిప్స్ ఏమైనా ఫాలో చేస్తుంటే ఆ పిక్స్ కూడా నాతో స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ అనే ఐడి ఉంటుంది, అందులో షేర్ చేయండి. మీకు ఇష్టమైతే నాకు చెప్తే నేను అది ఫోటో తీసుకొని స్క్రీన్ షాట్ మీకు వీడియోలో చూపిస్తాను. మరి వీడియో నచ్చిందా నేను చేసింది ఇవాళ? నేను చెప్పిన టిప్స్ కానీ జ్యూస్ అలాగే రెసిపీ ఏదైనా నచ్చినా ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ 4 రెసిపీస్ మన స్వప్నాస్ కిచెన్ ఛానల్లో ఉన్నాయి. ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. అందులో ఆ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను వీడియో యొక్క రెసిపీ లింక్స్ ఒక చోటే ఉంటాయని. సో ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.